నీకు సహాయం చేస్తాడు. వెనకరా, నీ పిల్లలను తల్లి లేని పిల్లలుగా చెయ్యొద్దు, రా వెనక్కి అని ఎవరో అన్నారట. ఎవరు కనపడకుండా ఏంటబ్బాయి మాట్లాడుకుంటూ ధైర్యం తెచ్చుకొని గుండెలు చేత పట్టుకుని మరలా ఇంట్లోకి వచ్చేసి పిల్లల పక్కనే పడుకుంది, బట్టలు మార్చుకుని. ఆ మాటలు ధైర్యాన్ని ఇచ్చేసాయి. తెల్లవారుతుండగా పెద్ద ఏడుపు వినిపిస్తూ ఉంది. మగవాళ్ళు ఎవరు ఏడుస్తున్నారు. ఉలిక్కి పళ్ళేసింది. ఇంకా కోడి గుయ్యలేదు. పక్కింట్లోళ్ళ మగవాళ్ళు ఏడుస్తున్నారేంటి, ఎవరైనా పోయారా అనుకుంటే భర్త పడుకుని రూమ్లోంచి ఏడుపు వినిపిస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుపు వినిపిస్తూ ఉంది. ఏంటబ్బా అని తలుపు తీసులోకి భర్త మంచం మీద లేడు, కింద సాష్టాంగ పడిపోయి, ఏసయ్యా నాకు నరకం వద్దు, ఏసయ్యా నాకు నరకం వద్దు, ఏసయ్య నాకు నరకం వద్దు, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి అంటుంటే ఒక వాళ్ళ కౌగిలించుకుంది. ఏమైందండి, ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారండి అని కదిపి లేపేసింది. అలా లేచి ఈవిని పట్టుకుని ఏడుస్తూ మొదలెట్టాడు. ఉదయం కొట్టినోడే ఈవిని పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏమైందండి, ఏమైందంటే నీ ఏసయ్య నాకు కనపడ్డాడే అన్నారు. స్తోత్రం. ఏంటండి బాబు, 3 సంవత్సరాల నుంచి కనపడయ్యా నేను ప్రార్థన చేసుకుంటుంటే నమ్ముకొని కొట్టే నీకు కనపడ్డా. స్తోత్రం కలుగునుగా. నేనంటాను, నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డావుగాక, ఆయన ప్రేమ నీకు తెలుసు, ఆయన ఆప్యాయత నీకు తెలుసు. ఈయనకి తెలియదు కనుక ముందు ఈయనే కావాలి యేసయ్యకి. ఈ రాత్రి అంటున్నాను, నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో మార్చటం లేదు, మారట్లేదు అనుకోవద్దు. ఈ రాత్రి దేవుడు అక్కడ కార్యం చేస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగా. నా ఎదురుగా, నా చుట్టాలున్న ఇంట్లో, నా బంధువులున్న ఊర్లో జరిగింది కాబట్టి, ఆ కుటుంబం ఇప్పటికీ నాకు పరిచయం కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నది సాక్ష్యం. కాకమ్మ కథలు కాదు ఇవి. ఏం జరిగిందండి అని అడిగితే, నిన్ను కొట్టి పడుకున్నాను, ఆయాసంతో పడుకున్నాను, కోపొచ్చి పడుకున్నాను, నేను ఇంటికి పంపేద్దామను, లేకపోతే నేనే చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఇది మారదని అనుకుంటూ అలా పడుకుండగా చివరికి ఏంటో మంచి తెల్లటి లోకానికి వెళ్ళిపోయాను. బంగారు వీధులు కనపడ్డాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. అసలు అలాంటి భవనాలు ఎక్కడ చూడలేదు. ఎంత ఎంత సౌందర్యంగా ఉన్నాయో. అకస్మాత్తుగా ఎవరో పెద్ద తెల్లబట్టలు వేసుకుని పక్కకు వచ్చారు. ఎవరు నువ్వు అన్నా. నా పేరు యేసు అన్నాను. అవన్నీ చూపించారు. అమ్మో ఎంత బాగున్నాయో అన్నాను. అలాగా అంటూ మరొక చోట తీసుకెళ్ళాడు ఆయన. అక్కడ వెళ్ళేటప్పటికి లోతు బిలం, చాలా అగాధం, భయంకరమైన దుర్వాసనలు వస్తున్నాయి, కేకలు వస్తున్నాయి. ఎవరో రక్షించండి, కాపాడండి, కాలిపోతున్నామని ఎవరో అరుస్తున్నారు లోపల నుంచి. అరుపులు వింటుంటే నాకు భయం వేసేసింది. అక్కడే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని, ఇదేంటి, ఈ చీకటి ఏంటి, ఎవరున్నారు ఇక్కడ, కేకలేంటి అని అంటే, పాపంలోనే చనిపోయిన వాళ్ళు ఇక్కడున్నారు. చెడుతో పాపాన్ని వదిలిపెట్టుకుని ఉన్నవాళ్ళు ఇక్కడున్నారు. మరి నేను అర్థమైపోయింది, అతను తాగుతాడు, జోదం ఆడతాడు, వేరే స్త్రీలతో సహవాసం ఉంది, మరి నేను కూడా అక్కడికి వెళ్తానంటే మరి అంతే కదా అన్నాడంటే ఈసారి. నేను కూడా అక్కడికి వెళ్తానంటే, అవును అక్కడికి వెళ్తావు కదా మరి అంతే కదంటే, అప్పుడు కాళ్ళు పట్టేసుకున్నాడంటే, బాబు నన్ను అక్కడ పంపొద్దు, నీ దగ్గర ఉంటాను, నీ కాళ్ళ దగ్గర ఉంటాను. అక్కడ చూపించావు కదా ఆ బంగారు లోకంలో నేనుంటానయ్యా, పట్టుకుని కాళ్ళు వదలట్లేదట, నేను ఉంటానయ్యా, నా నరకం వద్దయ్యా, నాకు స్వర్గం కావాలయ్యా, నీ లోకం కావాలయ్యా, నీ కాళ్ళు కావాలయ్యా, నన్ను క్షమించయ్యా, చాలా తప్పులు చేశానయ్యా, మా ఆవిని కొట్టేశానయ్యా, చంపేయాలనుకున్నానయ్యా అంటూ ఏడు చేస్తూ ఉంటే ఆ ఏడుపు ఈవిడి కనబడింది. తెల్లవారిపోయింది. చివరి కూటం, ఆ తర్వాత భోజనాలు, ఫాస్టింగ్ ప్రేయర్స్ కదా. వెంటనే ఈవిడ పిల్లల్ని లేపి అన్ని హడావిడి చేసి, మరి భర్త కదా ఏదో సాక్ష్యం చెప్పాడు, ఏదో కనపడి ఉంటాడు వేసుకుని అనుకుంది, కానీ భయంగానే చర్చికి వెళ్తాను అది ఏమంటలేదు ఆవిడ. భయంగానే ఉంది, ఏమో కనపడ్డాడేమో అనుకుంటూ. ఆ తర్వాత ఈయనన్నాడు, ఇంకా తయారవ్వలేదు నువ్వు అన్నాడు. ఏంటంటే పద చర్చికి అన్నాడు అంతే. అందరికన్నా ముందు తెల్లబట్టలు వేసేసుకున్నాడు. ఆ రోజే బాప్తిసం తీసుకున్నాడు. యేసయ్య ఎంత మంచోడో, జీవితాలు మార్చేస్తాడు, ప్రవర్తన మార్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమయమైంది. ఈ సాక్ష్యమే నా సాక్ష్యం అనుకోండి. ఆర్థికంగా నేను ఇబ్బంది పడ్డా, శారీరకంగా నా భార్య ఇబ్బంది పడింది, పిల్లలు పుట్టన్నారు, పుడితే చచ్చిపోతారన్నారు. ఒకవేళ వైద్యం చేసి బ్రతికించుకున్న కాళ్ళు చేతులు ఉండవని రిపోర్టులు తీసి డాక్టర్లు మరీ చెప్పారు. అలాంటి సందర్భంలో ఒక ఆయన యేసుప్రభు నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి అంటే, నాకు దేవుడు తెలుసండి, నేను యేసుప్రభుకు కూడా ప్రార్థన చేసుకుంటానంటే ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన చెప్పిన సమయానికి నా చెవులు చిన్న చిన్న కనకాంబరం పూలు ఉన్నాయి.
నుదుటిని చిన్న వీబూది బొట్టు ఉంది. అయినా వంకెగా దగ్గర చూసి మీరు యేసుప్రభు ప్రార్థన చేసుకోవటం ఏంటంటే అన్ని ఫోటోలతో పాటు ఈ ఫోటో కూడా ఉంటుందండి అని చెప్పాను నేను. లేదు లేదు లేదా ఫోటోలు కాదు, యేసయ్యకి మీరు ప్రార్థన చేయాలి, మీకు మంచి జరుగుతుందంటే ఏం చేయాలండి అని అడిగాను. అవన్నీ వదిలేయండి, అవన్నీ పక్క పెట్టండి, ఈయన పట్టుకోండి అన్నాడు ఆయన. మీరు అలాగే చెప్తారు క్రైస్తవులు, మా యేసయ్య అంటారు, ఇంకెవరు కాదంటారు. అంటూ నాకు కుదరదు, నాకు కుదరదు, మీరు చేస్తే చేయండి ప్రార్థన నా భార్య కోసం, నాకైతే కుదరదు, నా ధ్యానం నేను చేసుకుంటానన్నా. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళిపోతే మరి అలాగంటే ఎలాగంటే మరి యేసుకే ప్రార్థన చేయాలి, మరి ఆయనే నిజ దేవుడు అన్నారు. ఆ సమయంలో నేను అలా ఉంటే ఆయన వెనక్కి వెళ్ళారు. వెళ్ళిపోతూ మరలా ఇంటి దగ్గరకు వచ్చారు. ఒక ప్రశ్న వేస్తానండి ప్రసాద్ గారు, మీరు బాగా చదువుకున్నారు, 3 డిగ్రీలు ఉన్నాయి, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు, ఈ సన్నివేశం వచ్చింది కాబట్టి ఇండియా వచ్చేసారు మీరు, ఒక ప్రశ్న వేస్తాను, ఏంటంటే సృష్టికర్తలు ఎంతమంది అండి అని అడిగారు. దేవుడు కాదు, దేవతలు కాదు, సృష్టికర్తలు ఎంతమంది అంటే నాకు తెలిసిన అజ్ఞానాన్ని బట్టి సృష్టికర్త ఒక్కడే, దేవుళ్ళు దేవతలు ఉంటే ఉండొచ్చు అన్నారు. అయితే సృష్టికర్తగా మీరు ప్రార్థన చేయండి అన్నారు. అప్పుడు నేను అన్నాను, యేసయ్య అనక్కర్లొద్దా అన్నాను. అనక్కర్లొద్దు అన్నాడు ఆయన. యేసయ్య అనక్కర్లొద్దు, సృష్టికర్త భగవంతుడా, ఇందాక చెప్పాను కదా, సర్వాంతర్యామి సర్వజ్ఞాని, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉంటావయ్యా, ఇదిగో నాకు కష్టం వచ్చిందని అలా చెప్పండి ప్రార్థన అన్నారు. యేసు అనక్కర్లొద్దా? అయితే ఓకే, ప్రైజ్ ది లార్డ్. అయితే ఓకే. అలాగే నేను తీసుకున్నాను. నా బంధువురాలు ఒక ఆమె యేసు ప్రభు బిడ్డ, అప్పటికే ఆవిడ ఈయన పరిచయం చేసింది నాకు. నన్ను కాగితం మీద రాసి ప్రార్థన ఏంటో, ఎందుకంటే నాకు తెలియదు కదా ప్రార్థన చేయటం, నాకు కాగితం మీద రాసివు అన్నాను. ఆవిడ నవ్వి కాగితం మీద రాసిస్తే నేర్చుకుని చేసేది కాదు, ఇదేం శ్లోకం మంత్రం కాదు, కష్టం వచ్చినప్పుడు ప్రాణ స్నేహితునితో కష్టం గురించి ఎలా చెప్పుకుంటావో అలాగ నువ్వు దేవునితో మాట్లాడుకో, అదే ప్రార్థన అందామే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతేనా అన్నాను. అంతే అంది. 3 రోజులు 4 రోజులు అన్నీ మానేస్తాను, పక్క పెట్టేస్తాను. దేవుడా, నువ్వు ఏ రూపంలో ఉన్నా పర్లేదు, ఏ జాతి అయినా పర్లేదు, నువ్వు ఎలాగున్నా పర్లేదు, నాకే కష్టం వచ్చింది, వాళ్ళందరూ యేసుప్రభు అంటున్నారు, నాకేమో మీరందరూ ఎలా ఉన్నా పర్లేదు, నా భార్యను బ్రతికించండి, కడుపులోని బిడ్డను బ్రతికించండి అంటూ ప్రార్థనను ఇప్పుడు అంటున్నాను కానీ మాట్లాడుతున్నాను దేవునితో. 1 రోజు 2 రోజులు 3 రోజులు అర్ధరాత్రి చేసేవాడిని. అన్నీ మానేస్తాను, ధూపదీప నైవేద్యాలను పక్క పెట్టేస్తాను. బ్రాహ్మణ్ణి కాకపోయినా అంత ఖచ్చితంగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. గురుమంత్రం కూడా తీసుకున్నాను. బాబాగారు, పుట్టపర్తి బాబాగారు కాళ్ళ దగ్గర కూర్చొని భజనలు చేసి ఆయన విభూతి ఇలా తీసిస్తే అవన్నీ పొట్లాలు కట్టి అందరికీ కూడా ఉచితంగా పంచేవాడిని. అది మహా గొప్ప సంగతి అనుకునేవాడిని. అంత ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి నేను 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు నాకేం తృప్తి లేదు. పొద్దుటిపూట గంట సేపు ఆ ధ్యానం, ఆ భక్తి, ఆ తడి, ఆ మడి, ఆ ఏకాగ్రత, దీపం వెలిగించడం, ఆ మంత్రాలు చదవడం ఎంత బాగుండేది నాకు. 3 రోజులైంది 4 రోజులైంది, పిచ్చోళ్ళు మాట్లాడుకుంటున్నాను, నువ్వు దేవుడు అయితే అంటున్నాను. ఏమో ఇంక ఈ రోజు రాత్రితో నేను ఇంక ఈ ప్రార్థన లేదు, ఆ ప్రార్థన లేదు, మళ్ళా నా ధ్యానంలోకి నేను వెళ్ళిపోతాను. ఏం రుచిగా లేదు ఇది, ఏమి మనసుకు శాంతి ఇవ్వట్లేదు ఇది అనుకుంటూ, అసలు మనసు దేవుడి మీద లేదు. ఆ రోజు రాత్రి ప్రార్థన, చివరి ప్రార్థన కనుక ఆ మనసుతో నేను చక్కచక్క ఈ మాటలు అనేస్తా ఉన్నాను. అద్భుతం జరిగింది, అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం అంటే అది బైబిల్లోనే ఉంది. అద్భుతం ఏంటంటే నా జీవితంలో ఊహ తెలిసిన తర్వాత, మంచి ఏంటో చెడేంటో తెలిసిన తర్వాత చేసిన తప్పులన్నీ నా కళ్ళ ముందుకు సీరియల్గా వచ్చేస్తున్నాయి, నా కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి, చెడంతా వచ్చేస్తూ ఉంది. ఆ రోజు ఉదయం దాకా నా జీవితం అంతా చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఇంత చెడ్డగా ఉన్నటువంటి నాకు దేవుడు మంచి ఏం చేస్తాడు? పైకి మేడి పండులాగా ఉన్నాను కానీ లోపలంతా పుచ్చు జీవితమే. భార్య తెలిస్తే అసహించుకుంటుంది, తల్లి తెలిస్తే ఇలాంటి కొడుకు ఏంటి అనుకుంటుంది. టీచర్ గారు కూడా మంచి పిల్లోడు అనుకున్నారు, మంచిగా చదువుకున్నాడు, కానీ రహస్యంగా చాలా పనులు చేశారు, భయంకరమైన పనులు చేశారు. అవన్నీ కూడా సినిమా సీన్లోకి వచ్చేసాయి. భయమేసేసింది. అవునా, ఇంత భయంకరంగా ఉన్నాను, ఇక దేవుడు నాకేం సహాయం చేస్తాడు? మంచోడు సహాయం చేస్తాడు. దుష్ట శిక్షణ, శిష్యుల రక్షణ. కాబట్టి నా పని అంతే, నాకు భార్య కడుపులోని పిల్లోడు పోతాడు, ఆమె కూడా చనిపోతే చనిపోవచ్చు, ఏమో నా కర్మ, నా తలరాత అనుకుంటూ ఏడుస్తూ ఉండిపోయాను. అదే సమయంలో ఒక స్వరం విన్నాను. ఇలాగే ఎవరు కనపడలేదు, రాత్రిపూట మెలకుగానే ఉన్నా. ప్రసాదు అని పిలిచింది ఆ స్వరం. దేవునికి మన పేర్లు తెలుసా లేదా? ఖచ్చితంగా తెలుసు. ప్రసాదు అని పిలిచింది ఆ స్వరం. నిజం చెప్తున్నాను, ఉలిక్కిపడ్డా. ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావని ప్రశ్నించింది. అయ్యో, నీ భార్య కష్టం వచ్చిందా, నీ పిల్లోడు కష్టం వచ్చిందా, నేను ఉన్నాను కదా, ఏం లేదన్నమాట. ఈ రాత్రి నీకు చివరి రాత్రి అయితే ఎక్కడికి వెళ్తావు నువ్వు? షాక్ తిన్నాను ఆ మాటకి. నా బ్రతకంతా నా కళ్ళ ముందుకు వచ్చింది. పెద్దలు చెప్పినటువంటి పురాణం చెప్పింది, పాపం చేసినోడు
నరకానికి పోతాడు, పుణ్యం చేసినాడు స్వర్గానికి పోతాడు. అంటే నేను పోయేది నరకానికేనమాట. వెంటనే భయం వేసింది. ఏడుపు రాలేదు కానీ భయం మాత్రం పెరిగిపోయింది. అలాగనగానే నరకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నన్ను నేను సముదాయించుకుంటున్నాను. సమర్థించుకుంటున్నాను. నేను మంచి పనులు చేశానుగా, దానాలు చేశానుగా, ధర్మాలు చేశానుగా, ఉపవాసాలు చేశానుగా, పుణ్యక్షేత్రాలు దర్శించానుగా, పుష్కరాలు తిరిగాను కదా, బాబాల కాళ్ళ దగ్గర కూర్చున్నాను కదా, ఈ భక్తి అంతా ఎక్కడ పోతుంది? గురుమంత్రం తీసుకున్నాను కదా, ఇంత నిష్ఠగా ఉంటాను కదా, ఇదంతా ఎక్కడ పోతుంది? మరి ఇంత మంచి చేశాను కదా నేను అని అనుకుంటూ కొంచెం మనసు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ధైర్యం తెచ్చుకుంటున్నా. రాత్రంతా జరిగిపోతుంది ఆలోచనలు ఇదంతా కూడా. అదే సమయంలో మరలా ఒక దృశ్యం నా కళ్ళ ముందు. అందులో నా ఒంటి మీద బట్టలు సరిగా లేవు. ఆ దృశ్యంలో చిరిగిపోయిన బట్టలతో ఉన్నాను, మురిగ్గా ఉన్నాను, డొక్కలు ఎండిపోయినట్టున్నాయి, ఆకలి, చాలా ఆకలిగా ఉన్నాను. ఎవరైనా గుప్పుడు మెతుకులు, ఎంగిలి మెతుకులైనా సరే అన్నట్టుగా గుప్పుడు మెతుకులు పెడితే తిని బ్రతికోవాలని ఆవురవరమంటూ చూస్తున్న కలో దర్శనము మీ ఇష్టం. ఆ రోజు అప్పుడు ఎవరో ఒక ఆయన, తెల్లటి బట్టలు ఏం కాదు కానీ ఒక ఆయన నిలబడ్డారు. ఇలా రా అన్నారు. దగ్గరికి వెళ్ళా. ఏం కావాలి అన్నారు ఆయన. నాకు అన్నం కావాలండి, నా భోజనం కావాలండి, చచ్చిపోయేలాగా ఉన్నాను అన్నాను. ఓ అంతేనా అని, ఇలా చూడు, వెళ్ళి భోంచేయి, అదిగో అక్కడ అన్నారు. చూశాను ఎంత చక్కగా ఉందో భోజనం. వెంటనే కాళ్ళకు మొక్కా. దేవుళ్ళలాగా వచ్చారు, చచ్చిపోయి నన్ను బ్రతికించడానికి వచ్చారు, మీరే నాకు దేవుడిగా ఉండాలిక అంటూ దండం పెడుతూ 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 ఆ భోజనం దగ్గర పరిగెత్తాను. భోజనం దగ్గరికి వెళ్ళాను, తినటానికి ముందుకు వెళ్ళాను, మళ్ళీ కొంచెం వెనక్కి నిలబడిపోయాను. ఆకలేమో తినమంటా ఉంది, నా జ్ఞానమేమో వద్దంటా ఉంది. అలా నిలబడిపోయి వెంటనే వెనక నుంచి ఆయన అంటున్నారు, ఆగిపోయేవేంటి, తినేసే, ఆకలి తీర్చుకో అంటున్నాడు. ఆ ఇంగిలి భోజనం నాకు వద్దు అన్నాను. వెంటనే ఆయన ఆశ్చర్యపోయింది. ఇంగిలి భోజనమా? అంత శ్రేష్టమైన రుచికరమైన భోజనం పెడితే ఎంగిలి అంటావు ఏంటంటే, భోజనం రుచిగా ఉండొచ్చేమో, భోజనం విలువైందేమో, కానీ వడ్డించిన పాత్ర ఆ ఇస్తరి, ఆ పాత్ర రోతతో ఉంది, చాలా రోతతో ఉంది, భయంకరం. ఆ రోత చూస్తే ఆ భోజనం ఎవడు తినడనమాట. అప్పుడు నేను అన్నాను, భోజనం బాగుంది కానీ పాత్ర ఇంత రోతతో ఉంది, ఎలా తినను అన్నాను. నీకు ప్లేట్ కదా నువ్వు తినేది, ప్లేట్ కాదు కదా నువ్వు తినేది, నువ్వు కావాల్సింది భోజనం కదా, భోజనం చేసాయి అన్నారు. నేనన్నాను, చావనైనా చేస్తాను కానీ ఈ రోత కూడు నాకు వద్దు అన్నా. ఆయన అలా అన్న వంక చూసి, మంచిగా చెప్పావు, జ్ఞానంతో చెప్పావు, ఆ ప్లేట్లో మంచి భోజనం ఉన్నా సరే నీకు రోత భోజనం అయిపోయింది. కరెక్టే, నువ్వు చాలా మంచి పని చేసావు భోజనంలాగా, కానీ నీ బ్రతుకు